ఏంటయ్యా అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా నీ దగ్గర చేసుకుందాం అనుకున్నావా? మేము ఎవరినైనా లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతామేమో ఇప్పుడు ఆయన భయపడుతున్నారు. అప్పుడు ఆస్తి వాళ్ళకి రావాల్సి వచ్చిందని ఆయన భయపడుతున్నారు. మేడం ఒకటే మేడం, నా భార్య నాకు ఆస్తి రాసిచ్చిపోయింది, నా మీద నమ్మకంతో బిడ్డలు మంచిగా చూసుకుంటాను, కానీ అయినా కానీ నన్ను బదనాం చేశారు. చాలు మేడం. ఏంటి బదనం చేశారయ్యా? నువ్వేం చెప్తున్నావు? ఏం బదనం చేశారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆస్తి అడగట్లేదు. ఇప్పుడు నిన్ను మమ్మల్ని ఇలా ఒంటి మీద చేస్తున్నాడు, ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు, పట్టించుకోవట్లేదని అంటున్నారు. అది తప్పేంటమ్మా? మీకు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం, అందరు చనిపోయారు మేడం. ఎవరు మీ అమ్మమ్మ తాతయ్య లేరా? లేరు. ఇప్పుడు మొత్తం ఈయన మీరు చూసుకుంటేది. మరి మొత్తం బాధ్యతకి నీకు అప్పచెప్పినప్పుడు మా పిల్లల్ని మంచిగా చూసుకుంటే ఈ రోజు ఇక్కడ వరకు ఎందుకు వస్తారు చెప్పు వాళ్ళు? మేడం ఒకటి మేడం, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు ప్రేమిస్తే ఆస్తి వాళ్ళకి వాళ్ళు తీసుకుని పోతే వాళ్ళ ఆస్తి వాడికి పోద్దని అంటున్నారు కదా. ఒకటి మేడం, బాధ్యత ఉంది కనుక రేపు వాళ్ళకి ప్రయోజకులు చేసి వాళ్ళని చదివిచ్చి ప్రయోజకులు చేసి. ఏమయ్యా నువ్వు చెప్పింది నా నమ్మసత్యంగా లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఆ పిల్లల మీద చెయ్యి ఎందుకు వేస్తాను? అసలు తండ్రివేనా? నువ్వు తండ్రివేనా అంటే నువ్వు పిల్ల తండ్రి కాబట్టి పిల్లల మీద చెయ్యేస్తావు? లేదు లేదు మేడం, బిడ్డల సొంత బిడ్డల మీద ఆ పిల్లలు ఎందుకు ఆ మాట చెప్తారు? ఇప్పుడు నువ్వు వేరేగా అయితే వాళ్ళు చెప్పకపోను. వాళ్ళు ఏమంటున్నారు? అసహ్యంగా మేము చేతులు వేస్తున్నాడు. ఏ ఆడపిల్ల ఎవరికి చెప్పుకుంటదయ్యా? తల్లి లేదు.